నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అమీర్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో మహేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు. సిఐ వెంకటేశ్వర్లు. కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు. నూనె రవాణా విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన పోలీసు అధికారులు. పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ లాంటిది. పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు. పాకిస్తాన్ ను హెచ్చరించిన అసదుద్దీన్ ఓవైసీ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట అంబేద్కర్ చౌరస్తాలో మహేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారం కాదు భరోసా. ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హెల్మెట్ వినియోగం తప్పనిసరి అంటున్న మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ యాక్ట్ చట్టం కింద జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తాం. మహేశ్వరం మండలంలో ఇప్పటికే పలుమార్లు హెల్మెట్ ధరించిన వారికి అవగాహన కూడా కల్పిస్తున్నాం. హెల్మెట్ ధరించకుండా రోడ్లపై ప్రయాణం చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది లేపట్లేదు. చెల్లే వాళ్ళకు నైచెల్లే వాళ్ళకు నడపాలంటే ఖచ్చితంగా ఏమేమి ఉండాలి? మీకు లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, హెల్మెట్ ఉండాలి. ఉండాలా వద్దా? ఇప్పుడే చూపెడతా మీకు. పెట్రోల్ మొబైల్ అవలగా ఎడిపోతున్నాడు. ఏమైతే ట్యాబ్ ఏది యాక్సిడెంట్ అయినా ఆ పిల్లగాడి ఫోటో హెడ్ ఇంజరీ అయినా మనిషి ఏమవుతాడు? కోమలోకి పోతాడు. ఇది తెలుసు చాలా మంది. కోమలోకి పోయిన తర్వాత లక్షలు కోట్ల హాస్పిటల్లో పెట్టాలి. బతుకుతారా అంటే లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టాలి. బతుకులో తెలియదు, కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్లనే. అవునా కదా? మేము ఒక 10 మందిని, ఇప్పుడు ఒక 15 మంది పోలీసు వచ్చి మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం మాకుందా? చూడండి, మన పెట్రోల్ పంపులు మహేశ్వరం పెట్రోల్ పంపు ఉంది కదా, శివగంగా టెంపుల్ కాడ ఆడు ఆక్రానిపల్లి కాడ గోడకు గుద్దుకున్నాడు. ఎక్కడ దెబ్బ తగలే, వారికి ఎక్కడ దెబ్బ తగలే, ఓన్లీ నెత్తికదేవి వెంబడే చనిపోయాడు. చూడండి, చాలా మంది మంచి హెల్మెట్ పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, ఆర్సీ తీసుకోవాలి, లైసెన్స్ ఉండాలి. నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉండాలి. మీ ప్రాణం మీ చేతిలో ఉంది. మరి మీ ప్రాణం మీకు ఎంత విలువైందో మీరు తెలుసుకోండి. మీకు, మీ ఫ్యామిలీకి మీ చాలా విలువైనది ప్రాణం అనేది. మీరు బ్రతికుంటేనే, మీరు చక్కగుంటేనే మీ ఫ్యామిలీకి ఏమన్నా చేయగలుగుతారు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోతే, మీరు హెల్మెట్ పెట్టు హెడ్ ఇంజురీ అయితే దానికి హాస్పిటల్ ఖర్చులు కూడా ఖర్చు పరిస్థితి లేదు. ఇది చూడండి, నిన్న మన అమీర్పేట గేట్ కాడ, మహేశ్వరం గేట్ కాడ జరిగింది. హెల్మెట్ లేకపోవడం వల్ల ఆ ప్రాణం పోయింది, ఆ వ్యక్తి యొక్క ప్రాణం పోయింది. హెల్మెట్ ధరిస్తే ప్రాణంకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చిన్న హెల్మెట్ అండి, 800 రూపాయలు 1000 రూపాయలు అయితే హెల్మెట్ వస్తుంది. నిజమే పెట్టుకోవడానికి మనకి ఎందుకు కష్టం అండి? 300 వస్తుంది సార్. అట్లా సరే, నేను ఎక్కువ చెప్తున్నాను అనుకుంటే తక్కువలో ఉండొచ్చు, కానీ ఒక హెల్మెట్ ఒక 500 లోపు ఒక హెల్మెట్ వస్తుంది. ఆ హెల్మెట్ కొన్ని ఎత్తి మీద పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే మీకు సేపు, మీ ఫ్యామిలీకి సేపు, అందరికీ సేపు. దయచేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. పెడతారండి? కంపల్సరీ పెడతారా?
పెట్టాలి. ఓకేనండి, థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సినీ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం వారు ఆవిష్కరించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. జై భీమ్ జై నినాదాలతో పరిసరాలు మారుమొక్కాయి. అనంతరం వక్తలు ప్రజలకు అభివాదం చేశారు. అంతకుముందు వక్తులను సభా నిర్వాహకులుగా శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి పాటలు పాడుతూ ప్రజలను గుర్తొలగించారు. కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటప్ప, చంద్రప్ప మరియు ఓయూ విద్యార్థి శరత్, అధిక సంఖ్యలో గ్రామస్తులు, కవులు, కళాకారులు, భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముట్టుకునేవాడు అందరూ అంటరాని వాడు. నేను అంటరాని వాడు చెందిన వాడిని కాబట్టి నేను వచ్చా, బ్రిటిష్ లండన్ వచ్చా, ఈ 2 సమావేశానికి వచ్చా అని చెప్పాడు. సో మా నిమ్న జాతులు కూడా మీరు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలంటాడు అంబేద్కర్ మహానుభావుడు. అప్పుడు గాంధీ యాక్సెప్టెడ్. ఇలాగ నిమ్మన జాతులకు ప్రత్యేక నియోజకవర్గాలు పోతే భారతదేశం కులపరంగా చీలిపోతుంది, ముఖతెక్కలైపోతుంది అని మహాత్మా గాంధీ అని నువ్వు కన్నా ఈ డిమాండ్ విరమించుకోకపోతే ఆమరణ నిరాదీక్ష చేపడతానని చెప్తాడు గాంధీ. ఆయన పట్టాడు. దట్ ఈస్ పూర్ణ వడంబిక. ఆయన ఏనాడైతే ఆమరణ నిరాదీక్ష చేపట్టాడో గాంధీ గారు నిజం చెప్పాలంటే చాలా మొండి మూకిపట్టు. అలాగే అంబేద్కర్ మహానుభావుడు కూడా చాలా మొండి మూకిపట్టు. కానీ గాంధీ చనిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం గాంధీ ఫాలోవర్స్ కానీ భారత చాలా మంది గాంధీ బ్రతకాలి, మిస్టర్ అంబేద్కర్ యూ ప్లీజ్ సేవ్ హిమ్ అన్నారు ఆయన. ఎస్, నా డిమాండ్ నాకు ఎంత ముఖ్యమో దేశం కోసం కృషి చేస్తూ పోవడం చేస్తున్న మహాత్మా గాంధీ కూడా నాకు అంతే ముఖ్యం. ఓకే మిస్టర్ గాంధీ, మన డిమాండ్స్ ఇద్దరం చర్చించుకుందాం. నేను రాజీ పడతా, నువ్వు రాజీ పడు అని మహాత్మా గాంధీని ఆ నిరాదీక్ష వివరింపజేసిన మహనీయుడు, మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు మీరు నమ్ముతారా? అంబేద్కర్ తీసుకునే విషయానికి భారతదేశంలో అనేక వార్డుల్లో ఈవేళ అంబేద్కర్ విగ్రహ స్టాచ్యూని పెట్టి ఎలాగైతే మనం పూజలు చేస్తున్నామో అలాగే అంబేద్కర్ ఉత్సవాలు చేస్తారు. ఆవేళ అంబేద్కర్ గ్రేట్, అంబేద్కర్ గ్రేట్, అంబేద్కర్ గ్రేట్, నిమ్మ జాతులకు అవకాశం మహానుభావుడు అంబేద్కర్ గ్రేట్ అన్నాడు. సో దట్ ఈస్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ నిజంగా గాంధీ ప్రాణం ఆయన కాపాడు, దేవుడు కాపాడు. ఓకే, బట్ గాంధీ గారు హ్యాపీగా ఉండడానికి అంబేద్కర్ దోహదం చేశాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అంబేద్కర్. బికాస్ కార్ల్ మార్క్స్ మాట చెప్తాడు, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ మార్క్సిస్ట్ అంటాడు. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనిస్ట్ అంటాడు. ఇక్కడ అంబేద్కర్ బెస్ట్ మానవీయవాది, గొప్ప హ్యూమనిస్ట్. సెల్యూట్ టు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, మిత్రుడు పాట పాడమన్నాడు. హయత్ నగర్ లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శివారు ప్రాంతంలో 2 వ్యక్తులపై కత్తులతో దాడి చేసి 30 గొర్రెలను దొంగిలించి పారిపోయారు. గొర్రెలను దొంగిలిస్తున్న సమయంలో అడ్డుకున్న యువకులకు దోపిడీ దొంగలకు మధ్య గొడవ చెలరేగితే ఇక ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోయేసరికి గొర్రెల వద్ద తన బంధువులతో కలిసి కావలిగా ఉన్నాడు. రాత్రి 3 గంటల సమయంలో దొంగల చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ నవీన్ తండ్రి ఒంటరిగా ఉండటం గమనించి దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు వచ్చేసి ఇక్కడ పడుతుంది కదా, పడుతూనే అంత అడుగుతారు ఎవరెవరు వెంబటే వెళ్ళేసి ఇక్కడ ఒక ఓలలాగా ఉంటే దాన్ని తీసుకెళ్ళి అలా చేసి ఇద్దరు వాళ్ళు లేకుండా అలా కూర్చుంటారు అనే పెట్టేసారు కదా భయం పైకి లేకుండా. అవసరం ఇక్కడ రండి.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్పూర్ మండలం కోడా గ్రామంలో రాత్రి 2:30 నుంచి 3:30 మధ్యలో ఇద్దరు గుర్రకాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి అతని మీద కత్తులు పెట్టి మిడమే కత్తులు పెట్టి నోట్లో బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు, 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న లోపల దాడి చేసి బాగా ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఇంతకుముందు రీసెంట్గా కూడా ఒక కోసిక నరసింహ ఆయన అతను కూడా వినే కోడలో చాలా ఈ మధ్య బాగా పోతున్నాయి. చాలా తొందరగా ఇట్లా యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఈ గొర్రెల కాపర్లకు తెలంగాణ ప్రభుత్వము లైసెన్స్ గన్నియాలని మా యొక్క మనం, ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు తీసేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు గొర్రెల కాపర్లు పండుకుంటారు. మాకు ప్రాణాపాయం ఉంది దొంగలతోటి. ఒక లైసెన్స్ గన్ని ఒక గొర్రె కాపర్కి లైసెన్స్ ఆ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి. ఎలాంటి యాక్షన్ తీసుకుంది? నైట్ మా అన్న మా బొమ్మారు ఇద్దరు అనుకో ఇక్కడ అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. సో అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు? బొలెరో. ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు? 40 నుంచి 70 ఎక్కువ పోయినాయి లేవు. వాళ్ళ ఎంతమంది పై దాడి చేశారు? ఇద్దరి మీద చేశారు. కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు. మిగతా అతని మీద ఇట్లా లోపల దెబ్బలు కొట్టి ఒక 70 దాకా. గొర్రెల మంది దగ్గర ఎంతమంది పండుకోరు? ఇద్దరు పండుకు ఒక ఆయన సీరియస్ ఉందా? సీరియస్ ఉంది. ఇది ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ ఒక 2-2:30. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఎవరు ఇట్లా వచ్చిన వాళ్ళు దొంగలు? 9 నుంచి 10 మంది ఉంటారు. 10 మంది. ఎన్ని గొర్రెలు ఎత్తుకుపోయారు? ఒక 70 గొర్రెలు ఎత్తుకొని. 70 గొర్రెలు ఎత్తుకుపోయారు. మల్కాజ్గిరి ఎస్సీ ఎస్టీ కేసుల్లో త్వరిత న్యాయం కోసం చర్యలు తీసుకోండి. రాచకొండ కమిషనర్ కు కమిషన్ చైర్మన్ సూచనలు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును సోమవారం నాడు ఆయన కార్యాలయంలో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో షెడ్యూల్ కులాలపై దాడులు, వివక్షలకు సంబంధించిన కేసులు పరిణామాలపై చర్చ జరిగింది. దీనికి స్పందించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తమ కమిషనరేట్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయడం ద్వారా అధిక శిక్షలు పడేలా చట్టబద్దమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. న్యాయ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం లేకుండా బాధితులు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన హామీనిచ్చారు. ఈరోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు ఆర్ఓఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలో మరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని కేసులపై పెండెన్స్ కేసులు ఏవైతే ఉన్నాయో సత్వరంగా పరిష్కరించాలని చెప్పి మరి సివిల్ రైట్ డే 10 నెలల చివరి వారంలో తప్పకుండా రెగ్యులర్గా జరపాలని చెప్పి దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని, ప్రతి 3 నెలలకోసారి డిఎంసీ మీటింగ్ జరపాలని, మరి పరిహారం విషయంలో మళ్ళీ లబ్ధిదారులకు సత్వరమే వారికి అందించాలని, మరి ఎస్సీ ఎస్టీ కేసులపై ఎవరు అలసత్వం వహించిన వారిపై కఠిన ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి అందరికి కూడా మరి మే 15వ తారీఖు వరకు మరి సమస్యలని పరిష్కారం చేయాలి. మరి ఎస్సీ కేసు పెండెన్సీని కూడా దశలవారీగా కంప్లీట్ చేసుకొని మరి రాచకొండ కమిషనర్ పరిధిలో అన్ని కేసులు కూడా సత్వరంగా పరిష్కరించాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జై భీమ్. ఫుల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మన రాచకొండ కమిషనర్ విజిట్ చేసి కేసెస్ రివ్యూ చేయడం జరిగింది. చాలా ఉన్నతమైన ప్రమాణాలతో రివ్యూ చేయడం జరిగింది. తర్వాత దిశానిర్దేశాలు కూడా క్లియర్గా ఇచ్చి ప్రాపర్ డెడ్ లైన్స్ ఇచ్చి ఎట్లా దీన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది. మనము రాచకొండలో ఇప్పుడు 1309 కేసులు పీటీలో ఉన్నాయి. మన కన్విక్షన్ రేట్స్ హై ఉన్నాయి.
59 కేసెస్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. 12 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ తీసుకోవడంతో పాటు డిఫరెంట్ కేసెస్లో అక్యూజ్ని కలిపి టోటల్గా 164 వ్యక్తుల్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటే కేసులో 17 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చినటువంటి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ విధంగా ఎఫెక్టివ్గా కమిటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మూలంగా కూడా ఇంకా బెటర్గా పనిచేయడానికి మేమందరం నిశ్చయంతో ఉన్నాము. కొన్ని 2 BHK లాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి తర్వాత కొన్ని చట్టం ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ని, లాంగ్ పెండింగ్ కేసెస్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. వాటన్నిటికీ ఒకటి తొందరగా మేము ఫైనలైజ్ చేయడం, కేసు చార్జ్ షీట్ చేయడం చేస్తాం. హైయెస్ట్ రేట్ ఆఫ్ కన్విక్షన్ మేము తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం. మాకు లాస్ట్ ఇయర్ 31 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చినప్పుడు 12 కేసెస్ SC/ST యాక్ట్, పోక్సో యాక్ట్లో కలిపి ఉన్నటువంటి కేసెస్ కాబట్టి ఇట్స్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫోకస్ అవర్ ఆఫీసర్స్ ఆర్. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న వరంగల్ సభలో మహిళలను ఉద్దేశించి ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ వల్ల మహిళలు కొట్టుకుంటున్నారని, ఉచిత బస్సు దండగన్నారు. తెలంగాణ మహిళలను కించపరిచే విధంగా ఉన్న మాటలను తాము వ్యతిరేకిస్తున్నట్లు మరోసారి ఎన్నికల్లో మహిళలను ఓట్లు అడిగిన గ్రామాల్లో త్వరిత తిరగనివ్వమంటూ హెచ్చరించారు. చెప్పాలి మహిళల కేసీఆర్ వెంటనే, చెప్పాలి కేసీఆర్ మహిళలకు వెంటనే. జై కాంగ్రెస్, జై మహిళా కాంగ్రెస్, జై కాంగ్రెస్. వరంగల్లులోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ కేసీఆర్ నిర్వహించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిర్రు, దరిద్రము, పెట్టినందుకు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు అని చెప్పిండు. దరిద్రమైన పని నీ కూతురు చేసింది. అడ్డమైన లిక్కర్ దందా చేసి సంపాదించింది నీ కూతురు. నీకు కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, హెలికాప్టర్లు ఉండొచ్చు, మందిని ముంచి అవన్నీ కొనొచ్చు. మా పేదవాళ్లకు, మా పేద కార్మిక మహిళలకు, మా పేద ఉద్యోగస్తులకు ఫ్రీ బస్ ఎంతో ఉపయోగపడుతుంది. నెలకు ఒక 2-3 వేలు వెనక్కి పడుతున్నాయి. ఫ్రీ కరెంటు కానివ్వండి, 500 గ్యాస్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉపయోగకరమైన పని చేస్తూ ఉంటే, పథకాలు పెడతా ఉంటే కేసీఆర్ జీర్ణించుకోలేక కడుపు ఉబ్బరం లేచి నిన్న ఫామ్ హౌస్లో కూర్చొని ఎక్కింది దిగినట్టుంది. అందుకనే బయటికి వచ్చి నిన్న ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు నీకు ఎలక్షన్ల సందర్భంగా మహిళలు ఎట్లా గుణపాఠం చెప్పిర్రో, ఫామ్ హౌస్కి ఎట్లా పరిమితం చేసిర్రో ఖబర్దార్ కేసీఆర్. మళ్ళా ఎలక్షన్లకు ఊర్ల పోంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఊర్లలోకి వచ్చి ఆడవాళ్ళను ఓట్లు అడిగితే ఆడవాళ్ళు చెప్పు తీసుకొని, చీపిరి కట్ట తీసుకొని తిరిగిన దిక్కల్లో ఉతుకుతారు. మీకు ఓటు అడిగే హక్కే లేదు. మహిళల దగ్గరకు పోతే ఖబర్దార్, దరిద్రము, జుట్లు పట్టుకుంటారు అంటే చెప్పు తీసుకొని అంటారు. కేసీఆర్ గుర్తు పెట్టుకో, ఖబర్దార్ బిడ్డ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిన్నటి సభ కేవలం అధికార దాహం కోసమే అన్నారు. కేసీఆర్ మాటల్లో అబద్దాలు తప్పేమీ లేవన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన మాటలన్నీ గాలికొదిలేసిన ఘనత కేసీఆర్ అన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చెప్పిన హామీలే నెరవేరలేదన్నారు. 10 ఏళ్లలో కూడా 100 అబద్దాలు ఆడారని అన్నారు. ఇక దళిత సీఎం అన్నారు. 3 ఎకరాలు, నిరుద్యోగ భృతి, ఇలా ఎన్నో హామీలు గాలి కొదిలేశారు. కాబట్టి ప్రజలు అధికారం దూరం చేశారని అన్నారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నిలుస్తామన్నారు. దక్షిణ తెలంగాణను గాలి కొదిలేశారన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని 10 ఏళ్లు పాలించిన 30% కూడా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం కేవలం కలెక్షన్ల కోసమే అన్నారు.
నాలాక నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీసి అడుగుతాను. ఎస్ షార్దార్ కింద ఉంది, మీరు ఇది అన్యాయం చేస్తున్నారంటే మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజీవ్ యువ వికాసం విషయంలో కూడా నేను అడిగిన, మాకు ఇది కావాలి, లక్ష ఎట్లు ఇవ్వాలని మాట్లాడి, నువ్వు మాట్లాడవా? నీ గులాంగిరి, నీకు ఏమైనా నీ కుటుంబానికి లాభం అయితే ఆ పని చేసుకున్నారు. కానీ మీరు షార్దార్ నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది, రైతులకు ఏమైనా అవసరమైంది, యువకులకు ఏమైనా అవసరమైంది, ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైంది అనేది అడగగలుగుతారా? అంటే జీ హుజూర్ సాబ్ గులాంగిరి చేసే నాయకులు నీ చుట్టూ నీ ఓటరు ఉంటుంది కాబట్టి ఇవాళ అటువంటివి కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఇది డెమోక్రసీలో పనిచేస్తున్న నాయకులం. ఎస్ సాక్షాత్ మీరే చూస్తారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఎస్ రైతులకు ఇవ్వాల్సిందే, ఇంకా 10% కూడా ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి ఇది కావాలంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడుతూ ఉన్నాం. గులాంగిరి చేస్తలేం మీలాగా, మేము కొట్లాడతాం ప్రజల గురించి, ప్రజల కొరకు ఎల్లవేళలా కొట్లాడతాం. కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం, ఇదే నిజంగా ప్రజాస్వామ్యం. మనం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకున్నబడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి, ఒక నాయకుడి గురించి కాదు. ఆ నాయకుడు మంచిగా చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాం, ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి 100 తప్పులు చేసి 100 ఎలుకల తిన్న పిల్లి తీర్థయాలకు బయలుదేరిందంట. ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని 100 తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ బయలుదేరాడు. వరంగల్ ఏ ముఖం పెట్టుకొని వచ్చిండు అని నన్ను అడిగిరు అక్కడ ప్రజలు. వరంగల్ ఏం చేస్తున్నాడు? అమెరికా చేస్తున్నాడు, ఇస్తాంబుల్ చేస్తున్నాడు. ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందుకే చెప్తా ఉన్నాం సోదరా, ఈ సమాజానికి ఏం ఉపయోగపడలేదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టలేదు. ఆ సభతోని ఓన్లీ ఒక రోజు ఏమంటాం, తాగనిక తిననిక చేసుకున్న, జల్సాలకు చేసుకున్న సమావేశం. పేదలకు బ్రోచర్ ద్వారా ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు. ఇది గొప్ప విషయం కాదా? ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం, అది నిజం కాదా? అది మహిళలకు ఉపయోగపడతలేదా? ఇలా సిలిండర్ మీరు 1200 పెంచింది, ఇలా తగ్గించి 500 రూపాయలకు ఇస్తున్నాం, అది నిజం కాదా? అంటే ఈ పథకాలన్నీ కొనసాగుతా ఉన్నాయి. యువకులకు మీరు దళిత బంధు తెచ్చి ఏ ఒక్కరికో గులాంగిరి చేసేవాడు కండువ ఎవడేసుకుంటే, టీఆర్ఎస్ కండువ ఎవడేసుకుంటే వాడి పార్టీ మారితే వానికి మీరు దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేసి, ఇవాళ రాజీవ్ యువ వికాసం ఇలా ప్రతి మండలానికి దాదాపు 1000 మంది యువకులకు ఇలా ఆ యొక్క రాజీవ్ యువ వికాసం వల్ల లబ్ధి పొందే విధంగా కూడా ఆ స్కీమ్ తేవడం జరిగింది, దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 15 నెలల్లో ఊహించని అభివృద్ధి చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత లేదు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గులాంగిరోలు ఉంటారు. ఒక మంచి నాయకుడిని తెలంగాణ ప్రజలు, సంబంధ వర్గాలు, నువ్వు ఏ వర్గానికి మోసం చేయలేదు చెప్పు. జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాను ఇచ్చినవా? జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నావా? చేసినవా? మోసం చేయలేదా జర్నలిస్టుల? ఇలా ఉద్యమకారులను మోసం చేయలేదా? నువ్వు ఇలా మేధావులను మోసం చేయలేదా? ఎక్కడైనా ప్రజల తరపున అవకాశం ఉండి నిరసన చెప్తామన్నా. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కాలనీ వెంచర్ 2లో చోరీ. నిన్న రాత్రి వరుసగా 4 ఇండ్లలో చోరీ, 4 తులాల బంగారం, నూతన భవన నిర్మాణంలో విలువైన వస్తువులను దొంగతనం. సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కాలనీలో వరుసగా దొంగతనాలు అవుతున్నప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు అంటున్నారు. ఆ ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. మేజర్గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్ ఏది ఫ్యాన్లు కానీ అండ్ నల్లాలు కానీ ఇలా కొత్త ఐటమ్స్ ఏముంటాయో వాటిని ఖచ్చితంగా వాటిని నిప్పుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటంటే ఈ దొంగతనాలు కూడా రాత్రి టైం, మాక్సిమం నైట్ టైం జరుగుతున్నాయి. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి డే టైమ్స్ కూడా, మధ్యాహ్నం టైం కూడా, ఓవర్లేని టైంలో బాగా దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము పోలీస్ స్టేషన్లో ఈ విషయం గురించి కంప్లైంట్ ఇచ్చాము. బట్ చూడడానికి ఇది చిన్న దొంగతనాలాగానే కనిపిస్తుండొచ్చు. బట్ ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడు అలా చిన్న దొంగతనాలు ఇప్పుడు యాక్చువల్లీ ఒక కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయింది మా కాలనీలో, వాళ్ళ ఇంట్లో బంగారం కూడా వెళ్ళిపోయింది. అంటే చిన్న దొంగతనం ఇంత నెగ్లెక్ట్ చేయడం మనం మొదలు పెడితే అది చాలా పెద్ద వరకు వెళ్ళేటట్టుంది. దయచేసి మా ఏరియాకు కొద్దిగా పెట్రోలింగ్ ఇది లోపలికి ఉంది కొద్దిగా, అంటే కొత్త కాలనీస్ అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా పోలీసులు మాకు కొద్దిగా ఎక్కువ పెట్రోలింగ్ ప్రొవైడ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్త ఇళ్లలో ప్రతిసారి జరుగుతుంది ఇక్కడ, ఇది ఒకటేసారి ఇప్పుడే కాదు, రీసెంట్ గా జరిగిన 3 రోజులే కాదు. సోనియా గాంధీని దేవతాని గతంలో కేసీఆర్ పొగిడారు.
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఎందుకు రుణమాఫీ సరిగ్గా చేయలేకపోయాడని మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పార సాయి గౌడ్ అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని దాదాపు 3.5 కోట్ల రూపాయలతో సీసీ బీటీ రోడ్లు మంజూరు చేయించిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్ల పాటు జరగని అభివృద్ధిని మళ్లీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కప్పార సాయి గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ రుణమాఫీ వడ్డీకి సరిపోలేదన్నారు. అక్షయ పాత్ర లాంటి ఔటర్ రింగ్ రోడ్ ను కేసీఆర్ అమ్ముకున్నాడు. సభ కోసం ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 4 లక్షల ఖర్చు చేసింది. కేసీఆర్ హయాంలో పనిచేసిన ఇరిగేషన్ సిఈ దగ్గర 100 కోట్లకు పైగా ఆస్తులు దొరికాయి. కేసీఆర్ దగ్గర సోదాలు చేస్తే 1000 కోట్లు దొరుకుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తోందని చెప్పారు. మొత్తం నీళ్ళు పోసిన వాళ్ళ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ बस्सी भाई का हम गांधी भवन जा रहा है अभी फोटो गांधी भवन जा रहा है एसी జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సైదాబాద్ డివిజన్ ఏకలవ్య నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏకలవ్య నగర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సైదాబాద్ ప్రధాన రహదారి మీదుగా సాగింది. సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ అమాయకపు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలుగా విసురుతోందని, ఇలాంటి చర్యలను యావత్తు సమాజం ముక్తకంఠంతో ఖండించిందన్నారు. కార్యక్రమంలో బోనాపురం రఘు, దర్శన శివాజీ, మల్లేష్, చందు, సతీష్ బాబు పాల్గొన్నారు. ఈరోజు మరి సైదాబాద్ ప్రాంతంలో మరి దేశవ్యాప్తంగా ఏదైతే అమాయకులైన మరి టూరిస్టు ప్రజలని పాకిస్తాన్ మరి ఉగ్రవాదాలు ఏ రకంగా మరి చూసాం మనం టీవీలలో కానీ, ఎంత దిగ్భ్రాంతిగా కుటుంబానికి సానుభూతిగా ఇలా మేము ఏకలవ్య కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మరి ఒక క్యాండిల్ ర్యాలీగా మరి బయలుదేరి మరి వారికి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ఈ దేశంలో మరి ఎక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ మరి ఏ రకంగా ఈ సైదాబాద్ ప్రాంతమే కాదు, హైదరాబాద్ మహానగరం, బొంబాయి, బెంగళూరులో కూడా అనేకంగా వలసవాదులు పాకిస్తాన్ నుండి మరి ఇక్కడ వలసగా ఉండి మాకు వెన్నుపోటు పడుస్తూ మా వాళ్ళని, హిందువులని అందరినీ కూడా సమాజాన్ని మొత్తాన్ని ఏ రకంగా మరి కాల్చివేయడం ఇది దుర్మార్గమైన చర్య. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెంట్ వైఫల్యం వల్లనే ఇలాంటి చొరదారులు మన ఏరియాలో వచ్చి ఈ రకంగా చేయడం ఇది దుర్మార్గమైన చర్య. దీనిపైన వెంటనే మరి రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ అనేకంగా కూడా ఇంత ప్రజలు దేశవ్యాప్తంగా మరి నిరసన తెలుపుతుంటే కూడా మరి ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలలో కూడా మరి నిమ్మకు నీరు ఎత్తకుండా ఆ రకంగా వ్యవహరిస్తున్న యొక్క తీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు చెప్తున్నారు. మేమేమంటున్నాం, హైదరాబాద్ మహానగరంలో ఇంకా అనేకంగా పాకిస్తాన్ నుండి, అనేక బంగ్లాదేశ్ నుండి కూడా వలసలు ఇక్కడికి వచ్చి అనేకంగా మా మీద కుట్రలు చేస్తున్నారు. ఇది పూర్తిగా దుర్మార్గం. వారిని వెంటనే అరికట్టి అరెస్టు చేసి మరి ఎక్కడైతే వాళ్ళ యొక్క ప్రాంతాలకు తరిమి వేయాలి. ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఉంచడానికి మా యొక్క సమాజంలో స్వేచ్ఛ లేకుండా మాట్లాడలేని యొక్క
మా అసమానత లేకుండా మేము ప్రజాస్వామ్యంలో మాట్లాడే పరిస్థితిలో ఇవాళ దుర్మార్గంగా ఒక వర్గం మరి పెంచిపోస్తుంది. అలాంటి వర్గాల మీదని మరి పొలిటికల్స్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని వెంటనే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే అమరులైనారో అమరవీరులు వీళ్ళంతా కూడా ఏదైతే టూరిస్టుల గురించి పిల్లలతో మా కాలక్షేపానికి వెళ్ళిన తర్వాత వాళ్ళను కూడా ఇవాళ దుర్మార్గంగా చంపడం, మరి కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదులని వెంటనే ఈ యొక్క వాళ్ళని అరికట్టి చట్టాన్ని ఇంకా గట్టిగా ప్రలోభితం చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థని పెద్దగా చేసి ఈ యొక్క హైదరాబాదు మహానగరంలోనే మా సైదాబాద్ ప్రాంతంలోనే అనేక వలసవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా అనేకంగా ఇతర వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేసే విధంగా మరి ప్రభుత్వాలు పనిచేయాల్సిందిగా ఈరోజు మేము శాంతియుతంగా మరి యొక్క క్యాండిల్ ర్యాలీయే కాదు ఇలా దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం మరి ఏదైతే ఉన్నదో దాని కార్యరూపంలో చూపించాలా. కేవలం మా మీడియా రూపంగా సోషల్ మీడియాగా కాదు, ప్రభుత్వం చెప్పే మాటల విధానం వేరుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ ప్రాణాలు కోల్పోతున్నాం. ఇవాళ ఏ పిల్లల్ని కూడా ఎక్కడికి తీసుకోలేని స్వేచ్ఛ లేని యొక్క ఈ భారతదేశంలో మేము అవమానపడుతున్నాం. మా యొక్క ప్రజలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా కాకుండా చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం ఉన్న ప్రభుత్వాలు అవలంబించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళని శిక్షించాలని ఈరోజు మేము ఈ క్యాండిల్ ర్యాలీలో నిరసనగా మరి వారికి కుటుంబానికి ఆత్మశాంతి కలగాలని వాళ్ళందరికీ కూడా మేము నిరసన కోరుకుంటున్నాం. పాకిస్తాన్ హెచ్చరించిన అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ISIS లాంటిది. పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయకులను చంపేశారు. పాకిస్తాన్ దగ్గర అణుబాంబులుంటే మేం భయపడము. అసదుద్దీన్ ఓవైసీ. याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం రాజుపేట కాలనీ నందు డ్రైనేజీ పూడిక తీయించాలని, కొత్త డ్రైనేజీలు నిర్మించాలని, ప్రధానంగా యజ్ఞజ స్కూల్ ముందు రోడ్డుపై ప్రాణాలు తీస్తున్న మురుగునీటిని తొలగించాలని కోరుతూ సిపిఎం 20వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో మురుగునీటి వద్ద కూర్చొని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కాలనీలో డ్రైనేజీలు పూడిక తీయడం లేదని, ఇక డ్రైన్లు అవసరం ఉన్న చోట నిర్మించాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇది సరైంది కాదు అని అన్నారు. ధనికులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే విధులు కేటాయింపులు గాని డ్రైనేజీ క్లీనింగ్లు గాని చేస్తున్నారని, పేదలు నివాసం ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు జరగటం లేదని వివరించారు. అవసరం లేని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ దందా నడుపుతున్న వారి కోసం రోడ్డు నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు కాలనీ వాసులలో ప్రజలకు అవసరం ఉంది అని అడుగుతున్న చోట ఎందుకు డ్రైనేజీలు రోడ్లు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అకాల వర్షాకాలం రాకముందే డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గ్రామ పంచాయతీ అధికారులు నిధులు కేటాయించాలని, మారుమూల కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలపై కేంద్రీకరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నాదెల లీలావతి, డి కనక శ్రీ, శాఖ కార్యదర్శి కాక రమణ, సభ్యులు మంగమ్మ, సుక్కమ్మ, రాధ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కాలనీలోని ఇట్లా మనం పని మీద కాలనీ నుంచి వెళ్తుంటేనే ఈ రోడ్డు మీద నీళ్ళు వల్ల ఆ రోజు బండి స్లిప్ అయి పడిపోవటం చాలా దారుణంగా ఉంది. కానీ ఇట్లా డ్రైనేజీ రోడ్డు మీద వదిలేయటం అనేది చాలా దారుణం. పంచాయతీ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోకపోవటం అనేది, మేము వాళ్ళని పిలిచి అడిగినా కూడా వాళ్ళు కనీసం మాట మాకు సమాధానం చెప్పలేదు. దీనివల్ల చాలామంది జనాభా కూడా ఇబ్బంది పడుతున్నారు, నడిచి వెళ్ళటానికి కానీ బళ్ళ మీద వెళ్ళటానికి కానీ. పిల్లలు కూడా మొన్న ఒక అమ్మాయి సైకిల్ తొక్కెళ్తూ స్కూల్కి వెళ్తూ పడిపోవటం మేము చాలా బాధ అనిపించింది. కానీ ఇట్లాంటి డ్రైనేజీల వల్ల ఖచ్చితంగా పంచాయతీ వాళ్ళు దాన్ని పరిష్కారం చేయాలి. చేయటం వల్ల కూడా వాళ్ళకి ఆ పిల్లలు కానీ బయట బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి కానీ చాలామంది మంచి ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి ఎందుకు వాళ్ళు వెనకాడుతున్నారో కానీ, ఇది మాత్రం ఈ డ్రైనేజీ వల్ల ఎంతమందో మనం చూస్తున్నాం కానీ 2-3 పడిపోవడం కూడా జరిగింది. అలాగే మేము కూడా పడిపోవడం జరిగింది బండి మించి. ఇది మాత్రం తప్పనిసరిగా దీన్ని క్లీన్ చేయాలని చెప్పనేసి, వెంటనే చేయాలని చెప్పనేసి పంచాయతీ వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. భద్రాచలం పట్టణం రాజుపేటలో కాలనీలోని యజ్ఞజ స్కూల్ ముందు రోడ్డు మీద మురుగునీరు నిలుచుకుంటూ ఉన్నాయి. ఇది రోడ్డో డ్రైనేజో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకి విన్నవించుకున్నాము. మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
శ్రీనివాసరావు గారు గుమస్తాగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు వచ్చి చూశారు. ఈవో గారితో కూడా మాట్లాడారు. నేను కూడా స్వయంగా ఈవో గారితో మాట్లాడాను. సార్ చాలా ఇబ్బంది ఉంది, కింద పడిపోతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చెప్పాం. ఇప్పటికే పలువురు ఈ డ్రైనేజీ గుండా పోతూ జారి కింద పడి తలకాయలు పగిలి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అయినా కూడా ఇంత మటుకి ఈ సమస్య పరిష్కారం చేయలేదు. ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ అధికారులను అడుగుతూ ఉన్నాం. ఇది సరైనది కాదు. దరిదాపు సంవత్సర కాలం అవుతా ఉంది రాజపేటలో డ్రైనేజీలు తీసి. ఇవాళ ఏ కాలనీలో ఏ వీధికి పోయినా సరే డ్రైనేజీ తీసిన పరిస్థితి లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఇవాళ దీన్ని తీయమని ఎప్పటి నుంచో చెప్తున్నాం, పడిపోతున్నారని. డ్రైనేజీలు తీయడానికి, కొత్త డ్రైనేజీలు నిర్మించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి భూస్వాముల దగ్గర ఇవాళ మీరు రోడ్లు వేస్తారా, డ్రైన్లు నిర్మిస్తారా? కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మీకు రోడ్లు వేయడం చేత కాదా? ఎందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు? మమ్మల్ని చూపెట్టమంటారా? ఇల్లు లేని కాడ, ఇల్లు నిర్మాణం లేని చోట వాళ్ళు రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు. ఏం అవసరం ఉంది అక్కడ సిమెంట్ రోడ్లు వేశారు? ఇక్కడ డ్రైన్ తీయండి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉంటే డ్రైన్లు, మీరు కొత్త డ్రైన్లు నిర్మించడానికి ఎందుకు నిర్మించట్లేదు? గ్రామ పంచాయతీ నిధులన్నీ ఏమైపోతూ ఉన్నాయి? ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీకి వస్తూ ఉన్నాయి. ఎందుకు మీరు కొత్తగా డ్రైన్లు నిర్మించట్లేదు? రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ల ముందు పెద్ద పెద్ద డ్రైన్లు నిర్మిస్తారు, కానీ పేదవాళ్ళు నివసించే చోట మాత్రం నిర్మించడానికి మీకు డబ్బులు రావా, నిధులు రావా? ఏంటిది నిర్లక్ష్యం అని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ అధికారులని సూట్గా అడుగుతా ఉన్నాం. మీరు కనుక తక్షణం స్పందించి ఇక్కడ డ్రైన్ కనుక నిర్మాణం చేపట్టకపోతే ఇది కనుక చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఇప్పటికే పలువురు ఇబ్బంది పడ్డారు, కింద పడ్డారు, దెబ్బలు తగిలి. తక్షణం అధికారులు దీని మీద స్పందించాలి అని చెప్పేసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పుడు కనుక అధికారులు స్పందించి కనుక దీని పరిష్కారం కనుక చూపించకపోతే రాబోయే కాలంలో పలు రకాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మీరు దిగొచ్చే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నగర శివారు ఉప్పల్ ప్రాంతంలోని ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ గోదాం నుంచి చోరీకి గురైంది. ఇక చోరీకి గురైన ఆయిల్ తనిఖీలో భాగంగా శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే పట్టుబడిన ఆయిల్ ను రికవరీ చేసి ఇవ్వడానికి ఆయిల్ పట్టుకున్న పోలీసు డబ్బులు డిమాండ్ చేయగా మొదటి విడతగా కొన్ని డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిలో ఎస్ఐ పరశురాములుండగా ఇందులో మరికొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు కొనసాగుతుంది. ఫ్రీడమ్ ఆయిల్ యజమాని దగ్గర నుండి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా దీంతో యజమాని 22,000 జరిమానా ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. యాక్చువల్లీ 23వ తారీఖు నాడు మా దగ్గరికి ఒక కంప్లైనెంట్ బాధితుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఏంటంటే షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో పరశురామ్ అనే ఎస్ఐ అతన్ని ఫ్రెండ్స్ని ఆల్రెడీ తీసుకొచ్చేసి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు. ఒక మిస్అప్రాప్రియేషన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ కేసులో ఆయిల్ అనేది మిస్అప్రాప్రియేషన్ చేశారని చెప్పి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రాగేషన్ చేశారు. చేసి ఇతను ఆయిల్ కొన్నాడని చెప్పేసి, ఇతను ఫ్రెండ్స్ కొన్నారని చెప్పేసి ఇతన్ని ఆ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి 20వ తారీఖు నాడు ఇక్కడ పట్టుకొచ్చారు. తర్వాత 21వ తారీఖు నాడు దాని గురించి అని చెప్పేసి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ 2 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్స్తో మాట్లాడేసేసి తీసుకొచ్చి 21st నాడు ఇక్కడ ఎవరైతే ఎస్ఐ గారి కారు ఉందో ఆ కారులో పెట్టేసాడు. ఆ 2 లక్షలలో మళ్ళీ కొంత అమౌంట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ పిలిపించేసి అడిగి ఆ తర్వాత ఇంకా 20,000 రూపాయలు అధికంగా బ్రైబ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. 25,000 అడిగాడు. 25,000 ఇవ్వలేదు అని చెప్తే ఆఖరికి దాన్ని 20,000కు తగ్గించేసి ఇంకా అతనితో పాటు కానిస్టేబుల్స్ వాళ్ళ గురించి అని చెప్పేసి ఇంకొక 2,000 కూడా ఎక్స్ట్రా కావాలని అడిగాడు.
ఆ 22,000 ఇవాళ తీసుకురావాలని చెప్పేసి మార్నింగ్ ఫోన్ చేశాడు. మా దగ్గర అది ఎఫ్ఐఆర్ చేసేసి ఇక్కడికి వచ్చాము. అరౌండ్ 1:15 ఆ టైంలో లోపలికి వచ్చాడు. వచ్చినాక ఇతనితో మాట్లాడేసి ఆ అమౌంట్ని పక్కన డస్ట్బిన్ పెట్టుకున్నాడు. డస్ట్బిన్లో వేసేసి వెళ్ళాలని చెప్పాడు. డస్ట్బిన్లో అమౌంట్ వేసేసి కంప్లైంట్ బయటకు వచ్చేసి మాకు సిగ్నల్ ఇవ్వగానే మేము లోపలికి వెళ్ళిపోయి చెక్ చేసాము. డస్ట్బిన్లోకి వెళ్ళి 22,000 ఎస్ఐ గారి సమక్షంలోనే అవి రికవరీ చేసాము, అరెస్ట్ చేసాము. ఇవాళ నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టులో. కానిస్టేబుల్స్ ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఇతను అడిగాడు కానీ వాళ్ళు తీసుకోలేదు, ఇతనే యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళ డిమాండ్ కూడా ఈవెన్ కానిస్టేబుల్స్ ఎవరు డిమాండ్ చేయలే. అయినా కూడా ఫర్దర్గా ఇంకా మేము ఇక్కడ దాదాపు 10-12 అవర్స్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఇంటరాగేషన్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా చెప్తాం. ఆయిల్ కేపీహెచ్బి నుంచి. విచారణలో ఎస్ఐ గారు వేరే అధికారుల పేర్లు ఎవరైనా చెప్పారా సార్? లేదు, ఇంకా ఇప్పటివరకు మేము కంటిన్యూ చేస్తున్నాం ఇంటరాగేషన్. టైం పడుతుంది ఇంకా. ఇప్పటివరకు ఎస్ఐ గారిని అయితే ఇంకా పూర్తిగా విచారిస్తున్నాము. 3-4 అవర్స్ టైం పడుతుంది కంప్లీట్ ఎంక్వైరీ చేశాక. బిఫోర్ అరెస్ట్ ఏమైనా తెలిస్తే ఇన్వాల్వ్ చేస్తారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. రామన్నపేట మండలంలోని పల్లివాడ హాసిఫ్ నగర్ కాల్వ నుండి సూరారం తుర్కపల్లి షౌలి గౌరారం చెరువు వరకు ప్రవహిస్తున్న కాల్వను పరిశీలించి నీటిలోని గుర్రపడేక ఆకు తొలగిస్తూ గేట్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నగరకెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. అటు తలుపులు తీస్తే అటు పోతాయి. ఇంత ఏం లేదు. ఇప్పుడు ఈకి డీకి చెప్పి ఈ గారు వచ్చినరా వాళ్ళకు కొంచెం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. తనకున్న పొలంలో తక్కువ ఖర్చుతో నువ్వుల పంట వేసి అధిక దిగుబడితో పాటు లాభాలను ఆర్జిస్తున్నారు రైతు కొర్రామంత నాయక్. దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల కొర్రతాండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తనకున్న 6 ఎకరాల భూమిలో నూతనంగా వంగడాలను తెచ్చి నువ్వులను పండిస్తున్నాడు. దీనికి గాను 4 సార్లు భూమిని దున్ని 4 సార్లు తడిపెట్టి 1,200 రూపాయల విలువగల నువ్వుల విత్తనాలను జల్లారని, దీంతో 100 రోజుల్లో పంట కాపుకు వచ్చిందని, దీనికి గాని పొటాషియం, యూరియా ఒకసారి వేశామని తెలిపారు. 10 నుండి 15,000 రూపాయలతో వేసిన పంటకు 60 నుండి 70,000 రూపాయల లాభం వస్తుంది. తక్కువ పెట్టుబడి, శ్రమ లేకుండా వేసిన పంటకు దిగుబడితో పాటు లాభాలు వస్తాయని రైతు తెలిపారు. వెంకన్న, రిటైర్డ్ ఏఓను. ఈ కొర్రమంట అనే రైతు నేను సర్వీసులో ఉన్నప్పుడు ఈ చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనలో ఉన్న ఉత్సాహం చూసి ఎప్పుడు వచ్చి కూడా నన్ను, సార్ ఏదన్నా కొత్త వెరైటీస్ ఉంటే ఇప్పియండి సార్, నేను చేస్తా సార్ అనేది. ఇతన్ని కొత్త రీసెర్చ్ స్టేషన్లకు మదిర, పోతే జగిత్యాల, వేరే మన ఈక్రిసాట్ అటువంటి వేరే ప్రోత్సహించి పంపించి తీసుకొచ్చి నా సలహా తీసుకునేది, వేరే అగ్రికల్చర్ వాళ్ళ సలహాలు తీసుకునేది. చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు. అది రాని లాభం రాని నష్టం రాని ఏమైనా కానీ కొత్త వెరైటీ పెట్టాలి అనేది అతనిలో ఒక దృక్పథం. ఇంకోటి ఏంటంటే మామూలు రైతులకు అందుబాటులో నేను సీడ్ సప్లై చేయాలనే ఆలోచన ఉంటుంది అతనికి. కానీ ఇక్కడ రైతులు అతడు చేసే మంచి క్రాప్స్ గురించి కానీ ఏం కానీ వాళ్ళకి తెలియదు. దీనికి నేను కోరేది ఏంటంటే డిపార్ట్మెంట్ కూడా సహకరించి ఇతడి ఈ ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా వేరే రైతులకు ఇప్పించే ప్రయత్నం చేసి దీన్ని ప్రోత్సహించి మరి రైతులకు లాభదాయకంగా ఉండే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇలాంటి రైతులకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి గుర్తింపు లేదు. ఇటువంటి రైతులను మర్చిపోతున్నారు. ఇటువంటి రైతులను గుర్తించవలసిన రైతు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గుర్తించవలసిన రైతు. ఈయన నా శిష్యుడు, పర్మనెంట్ శిష్యుడు ఈయన. ప్రేక్షక రైతులకు అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్, మండల వ్యవసాయ అధికారి, దేవరకొండ మండలం. నా పక్కన ఉన్నటువంటి రైతు అభ్యుదయ రైతు కొర్ర మంక్తా గారు
ఈయన అనేక రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఈసారి ఈయన జగిత్యాలు వెళ్ళి ఈ తెల్ల నువ్వులు JCS 1020 అనేటటువంటి వెరైటీ తీసుకుని వచ్చి ఆయనకున్న 6 ఎకరాల పొలంలో సాగు చేయడం జరిగింది. మేము మొదటి నుంచి ఈ పంటని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పంట దాదాపు కోతకు వచ్చేసింది. 2-3 రోజుల్లో ఇది కోతకి కూడా సిద్ధమైంది. అయితే ఇది ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యం పొందినటువంటి పంట. దక్షిణ తెలంగాణలో ఇంతవరకు కూడా ఈ వాతావరణానికి సూటబులా కాదా అనేది ఒక డౌట్ ఉన్నది. ఈరోజు మనం ఈ పంటను చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది దక్షిణ తెలంగాణకి కూడా అప్లికబులే. ఎంచేతంటే ఇది ఇప్పుడు మనకున్న ఈ దేవరకొండ ఏరియా పరిసర ప్రాంతాల రైతులు ఎంతసేపు కూడా మనకి గ్రౌండ్ నట్ పండిస్తూ ఉంటారు. వేసవికాలం వచ్చేసరికి అక్టోబర్ నుంచి గ్రౌండ్ నట్ పండిస్తూ ఉంటారు. గ్రౌండ్ నట్ ప్లేస్లో ఈ పంట పండించుకోవడం ద్వారా అత్యధికటువంటి దిగుబడులు సాధించడమే కాకుండా రైతులకి లాభదాయకమైనటువంటి పంట. ఇది చాలా సింపుల్ పంట అండి. కేవలం 90 రోజుల డ్యూరేషన్ మాత్రమే ఉంది. విత్తనం వేసిన తర్వాత నుంచి మనం కట్ చేసేవారు, హార్వెస్టింగ్ చేసేవారు కేవలం 90 రోజుల్లోనే ఈ పంట చేతికి వస్తుంది. 90 రోజుల్లో కేవలం ఒక 3 నుంచి 4 తడులు మాత్రమే దీనికి అవసరం ఉంటుంది. 3 కిలోల విత్తనం, ఒక DAP, హాఫ్ బ్యాగ్ ఆఫ్ యూరియా అండ్ హాఫ్ బ్యాగ్ ఆఫ్ పొటాష్, ఇవి మనకి ఫెర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉంది. దీనికి కేవలం 4-5 తడులతో ఇది మన పంట చేతికి వస్తుంది. కేవలం ఇప్పుడు రైతు మాటల్లో మనం విన్నాము, ఆయన అనుభవంతో చెప్తున్నారు. కేవలం 10,000 రూపాయల ఖర్చుతో ఈ ఎకరా ఈ నువ్వుల పంట సాగు అయిపోతుంది. దాదాపుగా 4 నుంచి 5 క్వింటాల మనకి ప్రొడ్యూస్ రావడానికి అవకాశం ఉందండి. ఇవాళ దీని మద్దతు ధర 9,267 రూపాయలు ఉంది. కానీ మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్ బట్టి ఇవాళ 14,000 నుంచి 15,000 వరకు కూడా మార్కెట్లో ధర పలుకుతుంది. 4 క్వింటాల్ పండినా సరే 60,000 రూపాయలు రైతుకి వస్తుంది. ఆయన కల్టివేషన్ ఛార్జెస్ 10,000 తీసేసినా కూడా ప్రతి రైతుకి 50,000 రూపాయలు, కనీసంలో 40 నుంచి 50,000 మధ్య ప్రతి రైతు దీనివల్ల ఆదాయం పొందవచ్చు. ఇది కేవలం 90 రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమం. 6 నెలలు మనం వరి పంట పండితే 6 నెలల తర్వాత మనం లెక్క చూస్తే 20,000 కూడా రైతుకి రాని రోజులు ఇవి. పైగా దానికి నీటి వసతి ఎక్కువ ఉండాలి. దానిలో ఒక 10% వాటర్తోనే ఈ పంట పండిస్తుంది. కాబట్టి వ్యవసాయ బోర్లు ఉన్న రైతులందరూ కూడా ఈ పంటని తీసుకుని అధిక లాభాలు ఆర్జించాలి. ఇప్పుడు ఇది ఫౌండేషన్ సీడ్ తెచ్చారు కాబట్టి ఈ రైతు దగ్గరే ఖచ్చితంగా మీకు విత్తనం కూడా దొరుకుతుంది, విత్తనం కూడా లభ్యమవుతుంది. మీరు జగిత్యాల దాకా వెళ్ళక్కర్లేదు. ఇదే రైతు దగ్గర నుంచి మనం విత్తనాన్ని కూడా సేకరించవచ్చు. దీన్ని ఇంకో 2 జనరేషన్స్ వరకు విత్తనాల రూపంలో మనం దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ అభ్యుదయ రైతు అనుభవాల ద్వారా మేము కూడా ధైర్యంగా చెప్తున్నాం, ఇది మనకి సూటబుల్ పంట. ఈ పంట 90 రోజుల్లో వచ్చేస్తుంది. అధికమైనటువంటి దిగుబడులు వస్తున్నాయి. రైతులకి మినిమం ఎకరాకి 40,000 90 రోజుల్లో. మనం ఏ వ్యాపారం చేసినా కూడా ఈ డబ్బు రాదండి. ఖచ్చితంగా ఇది మంచి పంట. దీన్ని అందరూ కూడా రైతులు ప్రోత్సహించాలి. రైతులు ఈ పంట పండించి అధిక లాభాలు పొందాలని ఆశిస్తూ మీ వ్యవసాయాధికారి రవికుమార్. నా పేరు మంగత, మాది కొర్రతండ, పోస్ట్ గుట్టిముకుల, మండల్ దేవరకొండ. నేను ఒక రైతుని. ఇప్పుడు కాదు, దాదాపు 18 సంవత్సరాలకి వెళ్ళి ఏడైనా రీసెర్చ్ వెరైటీ నుంచే సీడ్స్ నూతన వెరైటీ ఏది విడుదలైతే అది తీసుకొని వస్తుంటా. అందులో ఇప్పుడు కొత్తగా విడుదలైన JSS 1020 అనే వెరైటీ జగిత్యాల నుంచి తీసుకొచ్చిన తెల్ల నువ్వుల రకం. ఇది 90 రోజుల పంట అని సార్ల ద్వారా తీసుకొని వచ్చిన. దీనికి ఒక 4 సార్లు దున్నేసిన తర్వాత 3 కేజీల విత్తనాలు తీసుకొచ్చి చల్లేసి గుంటగా కొట్టేసిన తర్వాత 4 నుంచి 5 తళ్ళు దాకా ఇప్పటి వరకు దీనికి నీళ్ళు అందించిన. ఇప్పటికీ 90 రోజులు అయిపోయింది. పంట కూడా కోతకు సిద్ధంగా ఉంది. దీనికి మొత్తం ఖర్చు మిగతా వాటికి తెలుసుకుంటే 10,000 లోపే అవుతుంది. ఎందుకంటే విత్తనం ఖర్చు ఒక 1,200 రూపాయల దాకా అవుతుంది. ఒక DAP, ఒక బస్తా యూరియా, ఒక బస్తా పొటాష్, కోత ఖర్చుతోటి కూలీలతోటి చేయిస్తే 15,000 దాకా అవుతుంది. వాడు సొంతంగా చేసుకుంటే 10,000 కంటే ఎక్కువ లేదు. తక్కువ 5 నుంచి 6 క్వింటాలు వస్తుంది దిగుబడి. మార్కెట్ రేటు ఇప్పుడు 14,000-15,000 దాకా ఉంది. తెల్ల నువ్వు ధర కూడా 14,000-15,000 నుంచి. అవును సార్, 14,000-15,000 దాకా మార్కెట్ ధర ఉంది. ఎంతైనా ఒక 4-5 క్వింటాలు పైన ఎకరానికి 50,000 రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా వాటికంటే ఇది అలసట పంట. ఒక ఇంట్లో ఉన్న ఫ్యామిలీలు కూడా నీళ్ళు కట్టుకొని పండించుకోవచ్చు. దీనికి తెగులు కూడా అంత రాదు. నేను ఒక్కసారి మాత్రం ఒక కాన్ఫిడారే స్ప్రే చేసినాను. ఇదే కాబట్టి ఇలాంటి పంటలు చేసుకొని రైతులు కూడా 10 రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 6 ఎకరాలు దాకా చేసినాను. నాకు ఇప్పటికీ మొత్తం ఒక 6 ఎకరాలకు 30,000 వచ్చింది. ఇంకో 30,000 దాకా రావచ్చు. నీకు ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం ఇప్పుడు తక్కువగా నాకు 6 క్వింటల్ దాకా వచ్చినా తక్కువలో 50,000 వేసుకున్న 6 ఎకరాలు 3 లక్షలు పక్కా వస్తుంది. ఎలాంటి
నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నల్గొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో అదనపు భవనాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమంతో పాటు మా బ్రతుకులు బాగుపడతాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశ మిగిలింది. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వ్యక్తి బహిరంగ సభలకు వచ్చి మాట్లాడుతున్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, అప్పుడు అసెంబ్లీకి వస్తే మీరేం చేశారో అనేది ప్రజల ముందే చర్చ చేస్తాం. 1000 జన్మలెత్తిన టీఆర్ఎస్ మళ్లీ రాదని అన్నారు. ప్రజాపాలన చేరువ కావాలని ఈ సమీకృత కలెక్టరేట్ అదనపు బ్లాక్ శంకుస్థాపన ద్వారా ప్రజల్లోకి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఈ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి అతిథులకు చప్పట్లతో ధన్యవాదాలు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరొకసారి మన చప్పట్ల ద్వారా సాదరంగా స్వాగతం, సుస్వాగతం, గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమీర్పేట్ అంబేద్కర్ చౌరస్తాలో మహేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు, సిఐ వెంకటేశ్వర్లు. కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల తనిఖీలు, నూనె రవాణా విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన పోలీసు అధికారులు. పాకిస్తాన్ ఐఎస్ఐఎస్ లాంటిది, పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు, పాకిస్తాన్ ను హెచ్చరించిన అసదుద్దీన్ ఓవైసీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.